శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం యథాతథంగా. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 43 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 44వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమ. అంజనానందరం మీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం దేర్క సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గోపాం గోకుల రక్షాయాం నిరూప్య మధురాంగత నంద కంసస్య వార్షిక్యం కరందాతుం కురుద్వః. మహారాజా, 2 రోజుల తర్వాత నందుడు గోకుల రక్షణ బాధ్యతని గోపాలుడికి అప్పగించి కంసుడికి కప్పం తీసుకుని మధురకు వెళ్ళాడయ్యా. ఎవరెవరికి చెప్తున్నారు? సుఖ మహాయోగి పరీక్షన్ మహారాజుకి చెప్తున్నాడు ఈ భాగవతాన్ని. వసుదేవోపసృత్య భ్రాతరన్నందమాగతం జ్ఞాత్వా దత్తకరన్ రాజ్ఞేయౌ తతవ మోచనం తదృష్ట్వా సహసోత్థాయ దేహ ప్రాణమివాగతం ప్రీతః ప్రియతమం దోర్భ్యాం సస్వజే ప్రేమ విహ్వలః. నందుడు మధురకు వచ్చాడని కంసుడికి కప్పం చెల్లించాడని విన్న తర్వాత వసుదేవుడు నందుడు బస చేసిన చోటుకి వెళ్ళాడు. ఎట్లా ఉంది నందుడికి ఆయన చూడంగానే? పోయిన ప్రాణాలు లేచినట్టు వచ్చింది. అట్లా ఉండాలి స్నేహితుడు అంటే. ఎంతో సంతుష్టుడై పరవశించిపోయాడు. వసుదేవుణ్ణి హృదయానికి అద్దుకున్నాడు ఆయన. పూజితః సుఖమాసీనః పుష్పానామయమాదృతః ప్రసక్తధీః స్వాత్మజయో ఇదమాహ విశాంపతే. పరీక్షణ్ మహారాజా, అప్పుడు నందుడు వసుదేవుడికి స్వాగత మర్యాదలను జరిపి ఆయన్ని సుఖాసీనుడిని గావించాడు. ఆ తర్వాత అతడు వసుదేవుడితో సాదరంగా కుశల ప్రశ్నలు వేశాడు. అనంతరం వసుదేవుడు తన కుమారుల యొక్క యోగక్షేమాల పట్ల ఆసక్తి కలవాడయ్యాడు. అంతే కదా, ఈయన కుమారులు అక్కడ పెరుగుతున్నారుగా ఇద్దరు. ఈయనకి తెలుసు ఆ సంగతి, ఆయనకి తెలియకపోవచ్చు కానీ కదా. దిష్ట్యా భ్రాతక ప్రవయస ఇదానీమ ప్రజస్యతే ప్రజాశాయా నివృత్తస్య ప్రజాయత్ సమపద్యత దిష్ట్యా సంసార చక్రేస్మిన్ వర్తమానః పునర్భవ ఉపలబ్ధో భవానజ్జ దుర్లభం ప్రియదర్శనం నైకత్ర ప్రియ సంవాసః సుహృదం చిత్రకర్మణాం ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా. సోదరా నందుడా, నందగోప, వృద్ధుడవైన నీకు ఇంతవరకు సంతానం కలగలేదు, కలిగే ఆశ కూడా లేదు. అదృష్టవశాత్తు ఇప్పుడు నీకు సంతానం కలిగింది. ఆత్మీయులమైన మనం ఇద్దరం కూడా ఇప్పుడు ఇలా కలుసుకుంటాం సంతోషదాయకం. ఈ సంసార చక్రంలో ఇలా జరగటం చాలా దుర్లభం. మన ఈ సమాగమం మహాభాగ్య విశేషం. ఒక విధంగా పునర్జన్మ లాంటిది. నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయే కర్రలు ఒక చోట చేరజాలన్నట్లు ఎట్టి అరమరికలు లేని ప్రాణమిత్రులు ఒక చోట చేరి నివసించడం అసంభవం. ఎందుకంటే వారి వారి కర్మలను అనుసరించి వారు వేరువేరుగా ఉండవలసి వస్తుంది కదా. కచ్చిత్ పసవ్యం నిరుజం భూర్యన్ పుత్రుణ వీరుధం బృహద్వనం తదధునా యత్రాస్యే త్వం సుహృద్వృతః. ఇప్పుడు నీవు నీ బంధుమిత్రులు నివసిస్తున్న నందగోకులం సుఖంగా ఉన్నదా? కుశల ప్రశ్నలు. మొట్టమొదట నందగోకులం సుఖంగా ఉందా? రెండో ప్రశ్న, గోవులన్నీ సంక్షేమంగా ఉన్నాయా? సరస్సులు వాగులు బాగా నీళ్లతో ఉన్నాయా? ముందు నీళ్లు కావాలిగా, నీటికైనా ముఖ్యం గోవులకి. అలానే
పచ్చిక బయళ్ళన్నీ సమృద్ధిగా ఉన్నాయా? నీళ్లుంటే సమృద్ధిగానే ఉంటాయి కదా. ఈ ప్రశ్న. భ్రాతర్మమ సుతః కచ్చిన్మాత్రా సహ భవద్వ్రజే తాతం భవంతం మన్వానో భవద్భ్యాం ఉపలాలిత. నా కుమారుడైన బలరాముడు తల్లితో సహా నీ గోకులంలోనే నివసిస్తున్నాడు. మీ దంపతుల చల్లని చేతుల్లో అతడు అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. అందువల్ల అతడు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులుగానే భావించుచుండవచ్చు. బహుశా పుంస్త్రివర్గో విహిత సుహృదోహ్యనుభావిత నతేషు క్లిశ్యమానేషు త్రివర్గోర్థాయ కల్పతే. రోహిణి సంగతి బలరాముడి సంగతి తెలుసు కదా, కాబట్టి వాళ్ళిద్దరు హితం అడుగుతున్నాడు. అలానే అంటున్నాడు, పురుషుడికి విహితమైన ధర్మ అర్థ కామముల వల్ల స్వజనులందరూ సుఖంగా ఉన్నప్పుడే అవి అర్థవంతాలు అవుతాయేగా. అట్లా కాకుండా స్వజనులు దుఃఖపాలైతే వాటి వల్ల అతడు మాత్రమే సుఖాలను పొందుతుంటే అవన్నీ వ్యర్థం. హారతి వెలిగించి రామకృష్ణ అయిపోయింది. నంద ఉవాచ అహోతే దేవకీ పుత్రాకంసేన బహో హత ఏకావశిష్టవరజ కన్యా సాపి దివంగత నూనం యదృష్ట నిష్ఠోయం అదృష్ట ప్రమోజన దృష్టమాత్మ నస్తత్వం యో వేద న సముహ్యతి. వసుదేవ, నీ భార్య అయిన దేవకి ఎందు జన్మించిన పలువురు పుత్రులను కంసుడు పొట్టబెట్టుకున్నాడు. మిగిలిన ఒక్క కుమార్తె కూడా ఆకాశంలో చేరిపోయిందట కదా. వాస్తవంగా ప్రాణుల సుఖ దుఃఖాలన్నీ కూడా వారి వారి అదృష్టంపై ఆధారపడి ఉంటాయ్యా. అన్నింటికీ అదృష్టమే మూలము. ఈ విషయాన్ని గుర్తించిన వారు మోహంలో చిక్కుకొనరు. వసుదేవ ఉవాచ కరోయ్ వార్షికో దత్తో రాజ్ఞే దృష్టా వయంచవ నేహస్తేయం బహుతిదం సంచుత్పాతాశ్చ గోకులే సోదరా. వసుదేవుడు అంటున్నాడు, నంద, నువ్వు రాజునకు వార్షిక కప్పం చెల్లించావు కదా, ఆ విధంగా మనం కలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం తగదు. ఎందుకంటే గోకులంలో ఎక్కువ ఉత్పాదాలు కలుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ శ్రీ సుఖ ఉవాచ ఇది నందాదయో గోపా ప్రోక్తాస్తే సౌరిణో ఏయో అనోభిరనడుయుక్తై తమను జ్ఞాప్య గోకులం. శుకుడు చెప్తున్నాడు. వసుదేవుడు ఇలా పలికిన తర్వాత నందుడు మొదలైన గోపాలురు ఆయన యొక్క వసుదేవుడి యొక్క అనుమతిని తీసుకొని బండ్లపైన, ఎద్దులు కట్టిన బండ్లపైన గోకులానికి వెళ్ళారు. రేపు మనం మరో భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య సుమస్కరించాం లోకా సమస్తా సుఖినో భవంతు. చేకోరా హారతి ఇదిగో సద్గురు.